ఏదైతే దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు అయితే బంద్ కొనసాగుతుంది. దాంట్లోనే భాగంగా తెలంగాణలో పాటు ఇటు హైదరాబాద్ నగరంలో కూడా మెడికల్ షాప్ పొద్దున్నుంచెలైతే బంద్ చేస్తున్నాయి. సో కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నాం కదా, నేను ప్రస్తుతం పంజాగుట్ట దగ్గర ఉన్న ఒక మెడికల్ షాప్ దగ్గర ఉన్న పొద్దున 6 గంటల దాదాపు ఈ పంజాగుట్టలో అయితే కొన్ని వందల మెడికల్ షాపులు ఉంటాయి. చిన్న చిన్న మెడికల్ షాపులతో పాటు ఏజెన్సీకి సంబంధించి చాలా పెద్ద మెడికల్ షాపుల వరకు కూడా ఉంటాయి. ఒక మెడికల్ షాపులకు అడ్డాగా అని చెప్పుకోవచ్చు పంజాగుట్ట అని చెప్పి. సో మనతో పాటు కొంతమంది హైదరాబాద్ సంబంధించి ప్రతినిధులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏంటి అసలు బంద్ పెట్టడానికి కారణాలు ఏంటి? నమస్కారం అండి. బంద్ పెట్టడానికి కారణము అంటే మెయిన్ ఎగ్జాక్ట్లీ వచ్చేసి ఆన్లైన్ బిజినెస్ కోసము. ఆఫ్లైన్లో మేము ఇంత కష్టపడి మేము 20% డిస్కౌంట్ ఇయ్యగా కూడా వచ్చి కస్టమర్లు ఇంకా ఎక్కువ ఇస్తున్నారు. ఆన్లైన్లో ఇది తక్కువ వస్తుంది, ఇంకా తక్కువ వస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. యాజ్ యూజువల్గా మేము మార్నింగ్ నుండి నైట్ వరకు కష్టపడుకుంటా సర్వీస్ ఇచ్చి చేస్తుంటుంటే మాకు విలువలు లేవు. మాకు విలువలు లేకుండా చేస్తున్నారు. అదే ఆన్లైన్లో అసలు వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎట్లా తయారు చేస్తుండో తెలియదు, వాడి కూల్ సిస్టమ్ ఎట్లా పెడుతున్నాడో తెలియదు. ఇంజెక్టబుల్స్ ఉన్నాయి, దాన్ని ఏ సిస్టంలో వాడు ఏ రేంజ్లో కూల్ సిస్టంలో మెయింటైన్ చేస్తున్నాడో తెలియదు. మేమేదైతే ఉందో కరెక్ట్గా ఉండి చేసి చూసేది ఎవరు చూడట్లేదు. అక్కడ ఆన్లైన్లో తక్కువ వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు ఆన్లైన్కి డైవర్ట్ అవుతున్నారు. అది ఎక్కడి వరకు కరెక్ట్ అండి? మేము దానికోసం ఏదైతే ఉందో ఈ ధర్నా చేస్తున్నాం. మీ దగ్గర కూడా మెడికల్ షాప్ లో ఒక్కొక్క మెడికల్ షాప్ సంబంధించి ఒక్కొక్క డిస్కౌంట్ ఉంది. ఒకరు 20% ఇస్తే ఒకరు 50% అంటారు, 80% అంటారు. అసలు ఎవరిది కరెక్ట్ మరి? యాజ్ యూజువల్గా అండి, ఇప్పుడు చూడండి, సర్జికల్స్ ఉన్నాయి, ఆన్కాలజీ అని ఉంది, నెఫ్రాలజీ అని ఉన్నాయి, అవన్నీ స్పెషాలిటీ డ్రగ్స్ అండి. వాటి మీద ఏదైతే ఉందో ఒకరికొకరు కాంపిటీషన్లో మేము అమ్ముకుంటున్నాము. మాకు వచ్చే విధంగా మేము మా 5% 10% పెట్టుకొని అమ్ముకుంటున్నాము. దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఎథికల్కి వచ్చేటప్పటికి ఏదైతే ఉందో మాకు మిగిలేది ఏదైతే ఉందో 30% మార్జిన్లో 10% డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటే 20% మాకు ఇచ్చే మార్జిన్. మేము 2-3% 4%లో మేము బిజినెస్ చేస్తున్నాము. ఆ బిజినెస్ ఏదైతే వాళ్ళు ట్యాకిల్ చేసుకొని 30% డైరెక్ట్గా ఇవ్వడము చేయడం, అది ఎక్కడి వరకు కరెక్ట్ అండి? దానివల్ల మాకుండే అంటే చిన్న చిన్న షాపులు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న షాపులు చాలా ఇబ్బంది పడుతున్నాయి. మూసుకుపోయిన షాపులు ఉన్నాయి. అట్లా దానివల్ల ఇబ్బంది అవుతుందండి. ఎందుకు మరి కంపెనీలు వాళ్ళకి ఎక్కువ శాతం డిస్కౌంట్ ఇచ్చి రెగ్యులర్ గా ఉండే మీకు మరి తక్కువ డిస్కౌంట్ ఎందుకు ఇస్తుంది మరి? మా బాధ అదే అండి. మేమేదైతే ఉందో మేము అట్లనే కొంటున్నాము, వాళ్ళు అట్లనే కొంటున్నారు. మరి వాళ్ళు ఇంకా ఎక్కువ ఎంతో కొంటున్నారో ఏం కొంటున్నారో మాకు తెలీదు. మరి వాళ్ళకి వచ్చే డిస్కౌంట్లు అంతగానో ఏమొస్తున్నాయో మాకు వచ్చే డిస్కౌంట్ అంత తక్కువ ఎట్లా వస్తున్నాయో మాకు కూడా అర్థం అవ్వట్లేదు. మాకు వచ్చే డిస్కౌంట్లో మేము ఇవ్వగలిగేది మేము ఇస్తున్నాము. బట్ వాళ్ళు ఆన్లైన్లో ఏదైతే ఉందో 30% అని చెప్పి 40% అని చెప్పి ఇస్తున్నారు. ఆ డిస్కౌంట్ ఎట్లా ఇస్తున్నారో మాకైతే తెలియదండి. సో చెప్పండి బ్రదర్, పొద్దు నుంచి ఎట్లా ఉంది? కస్టమర్స్ వస్తున్నారా? ఏం చెప్తున్నారు మరి? ఏందండి? పేషెంట్స్ వస్తున్నారా? ఎట్లా ఉంది పరిస్థితి? పొద్దు నుంచి బంద్ పెడుతున్నారు కదా మరి. మీదంటే ఎమర్జెన్సీ సర్వీస్, మరి ఎట్లా ఉంది పరిస్థితి? షాప్స్ క్లోజ్ ఉన్నా మేము ఎమర్జెన్సీ నంబర్స్ అందరికీ ఇచ్చాము, టోల్ ఫ్రీ నంబర్స్ ఇచ్చాము. ప్రతి ఏరియాలో ఎమర్జెన్సీ షాప్ ఓపెన్ ఉంటుంది కంపల్సరీ. ఇంకోటి ఏంటంటే హాస్పిటల్స్లో ఫార్మసీస్ క్లోజ్ చేయలేదు, ఓపెన్ ఉన్నాయి అన్ని. అక్కడ ఏ ఏ హాస్పిటల్ వెళ్ళినా ఫార్మసీస్ ఓపెన్ ఉన్నాయి. యూ కెన్ గో అండ్ బై దట్. ఏం చెప్తారు మరి? కేంద్ర ప్రభుత్వం కరోనా టైంలో తీసుకొచ్చింది ఆన్లైన్ సంబంధించి. ఆన్లైన్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. మీరేమో ఎక్కువ లాభాలు వాళ్ళకు పోతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఎట్లా రన్ అవుతుంది మీ మెడికల్ షాప్కి సంబంధించి? ఎంతమంది ఉంటారు? వర్కర్స్ ఎంతమంది ఉంటారు? ఎట్లా ఉంది పరిస్థితి? మాకు సంబంధించిన మన విత్ ఇన్ ఏ సిటీలో 27,000 మెడికల్ షాప్స్ ఉన్నాయి. ఓవరాల్ తెలంగాణ 45,000 మెడికల్ షాప్స్ ఉన్నాయి. దేర్ ఇస్ ఎ సర్టన్ ఛానల్, కంపెనీ, డిస్ట్రిబ్యూటర్, రీటైలర్. ఇక్కడే కంపెనీ, సిఎండ్ఎఫ్, డిస్ట్రిబ్యూటర్, రీటైలర్. మాకు వచ్చే మార్జిన్స్ 20%. రెగ్యులర్గా వచ్చే మార్జిన్స్ రీటైలర్దేమో 20%, డిస్ట్రిబ్యూటర్దేమో 10%. డిపిసిఓ ప్రొడక్ట్స్ ఏమో 8% ఏమో రీటైలర్ మార్జిన్, 16% ఏమో 8% ఈజ్ డిస్ట్రిబ్యూటర్ మార్జిన్, 16% ఈజ్ రీటైలర్ మార్జిన్. మాకొచ్చే మాకొచ్చేవి మార్జిన్స్ అకార్డింగ్ టు ద గవర్నమెంట్ అండ్ అకార్డింగ్ టు ద కంపెనీస్. ఇవి కాకుండా వాళ్ళకి ఎక్స్ట్రా పర్సెంటేజెస్ ఎలా వస్తున్నాయో మాకు తెలియట్లేదు. యాక్చువల్లీ వీఆర్ ఫైటింగ్ ఫర్ దట్. యాక్చువల్లీ ఆన్లైన్లో కూడా మీరు చెప్తున్న ఉద్దేశం నకిలీ మందులు ఎక్కువ వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. సో గవర్నమెంట్ మానిటరింగ్ ఉండదా ఆన్లైన్ సంబంధించి? మా దగ్గర స్టోర్స్ ఉన్నాయి. డీసీఏ వచ్చి చెక్ చేసే డీసీఏ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు, డ్రగ్ ఇన్స్పెక్టర్స్ వచ్చి చెక్ చేసేది ఇక్కడ చెక్ చేస్తారు. మన ఆన్లైన్లో ఎవరు చెక్ చేస్తున్నారు? ఎక్కడున్నాయి స్టోర్స్? వాళ్ళు అసలు స్టోర్సే కనిపించవు. యాక్చువల్లీ మీరు ఎక్కడైనా చూసేసుకోండి, దే గాట్ డార్క్ స్టోర్స్. వాళ్ళు ఏంటంటే వాళ్ళే డైరెక్ట్ కంపెనీ నుంచి పర్చేస్ చేస్తున్నారా, స్ప్యూరస్ డ్రగ్స్ వస్తున్నాయా మాకు తెలియదు, డూప్లికేట్ డ్రగ్స్ వస్తున్నాయా తెలియదు. మీరు చూసుకోండి, రీసెంట్ హిస్టరీలో చాలా డ్రగ్స్ పట్టుబడ్డాయి. చాలా డ్రగ్స్ పట్టుబడ్డాయి, ఏదైతే స్పూరియస్ డ్రగ్స్. అవన్నీ ఇప్పుడు మనకు తెలిసే లోపల ఈ రైడ్స్, బ్యాచ్ నెంబర్స్ అవన్నీ చూసే లోపల ఆల్మోస్ట్ సేల్ అయిపోతుంది. కస్టమర్స్కి అది లాసే యాక్చువల్లీ. వాళ్ళ హెల్త్ లాస్, వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి లాసే యాక్చువల్లీ.
సో చూస్తున్నాడు కదా హైదరాబాద్ సంబంధించిన ఈ మెడికల్ షాప్ అసోసియేషన్ ప్రతినిధులు అయితే పొద్దు నుంచి చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా ఈ ఒక్కరోజు మాత్రం బంద్ ఉంటుంది. సో బంద్కు సంబంధించి కొన్ని హాస్పిటల్లో ఉండే మెడికల్ షాపులకు మినహాయింపు అయితే ఉంది. అత్యవసర సేవలు కాబట్టి ఖచ్చితంగా మేము ఎవరైనా వస్తే ఖచ్చితంగా మెడిసిన్స్ ఇచ్చేసి పంపుతున్నాం. మరో పక్కన ఏదైతే ఆన్లైన్లో మందులు కొనుక్కుంటున్నారో దానికి సంబంధించి నకిలీ మందులు ఎక్కువ, నకిలీ మెడిసిన్స్ ఎక్కువ వస్తున్నాయి. గవర్నమెంట్ మానిటరింగ్ వాళ్ళ మీద ఉండదు, ఎక్కువ మా మీద ఉన్నంత మానిటరింగ్ వాళ్ళ మీద ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డిస్కౌంట్ల కోసం డిస్కౌంట్ ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి ఆన్లైన్లో మందులు కొనుక్కోవద్దు, మీ ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు అని చెప్పేసి మెడికల్ షాప్ ప్రతినిధులు అయితే చెప్తున్న పరిస్థితి. సో మనం ఇంకొద్దిగా ముందుకెళ్తే ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్దాం, అక్కడ గ్రౌండ్ లో పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆన్లైన్ లో కొనుక్కుంటే మీకు నకిలీ మందులు అని చెప్పేసి చెప్తున్నారు, దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయి ఎట్లా? ఇప్పుడు ఆన్లైన్లో కొనుక్కుంటే ఇప్పుడు ఒక చిన్న మెడిసిన్ ఒకటి మీకు చూపిస్తానండి. ఇది ఒల్మిసర్టన్ బీపీ గోళీ. డాక్టరు ఇది రాసినప్పుడు జీవితకాలం వేసుకోవాలి పేషెంట్. ఇది మ్యాన్కైండ్ కంపెనీది. ఇది రేట్ చూడండి, 88 రూపీస్ రాసుంది. అదే మీరు ఆన్లైన్లో కొంటే ఇదే మెడిసిన్ని వాళ్ళ కంపెనీ 170 రూపీస్ పెట్టి అమ్ముతున్నారండి. ఇప్పుడు మనం మీకు తెలీదు ఈ ఒక బ్రాండెడ్ డాక్టర్ రాసిన బ్రాండ్ ఏమో 88 రూపీస్, వాళ్ళమ్మే బ్రాండ్ ఏమో 170 రూపీస్. మేము ఇచ్చే డిస్కౌంట్ పోను ఇది 60 రూపాయలు 50 రూపాయలకి వస్తే వాళ్ళు 40% 50% డిస్కౌంట్ ఇస్తే కూడా 100 రూపాయలకి వస్తుంది. దీనివల్ల వాళ్ళకి ఆరోగ్య నష్టం, డబ్బు నష్టం జరుగుతుంది. ఈ విషయం గమనించక ప్రజలందరూ ఆన్లైన్లో కొంటూ రెండిట్లో సేమ్ డ్రగ్ కాదా ఏంటి అసలు? దానికి దీనికి తేడా ఏంటి అసలు? డ్రగ్ సేమ్ ఒల్మిసర్టనే బీపీకి వాడే మందు. రోజు వేసుకోవాల్సిన గోళీలో ఇంత వ్యత్యాసం ఉంటే డాక్టర్ ఏమో తక్కువ కావాలని వాళ్ళ రేటు తక్కువ కావాలని మ్యాన్కైండ్ రాసి రేట్ తక్కువ ఇస్తే వాళ్ళు డబుల్ రేటు పెట్టి అమ్ముకుంటూ డిస్కౌంట్లు ఇస్తున్నారని మభ్య పెడుతూ ప్రజలకు మోసం చేస్తున్నారు. ఇది నియంత్రించాలని మేము ప్రజలకు గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆన్లైన్లో మీరు అమ్మొద్దు అని చెప్తున్నారు. చాలా మంది ఇవాళ రేపు ఏంటంటే ప్రతిదీ ఆన్లైన్లో ఇంటి దగ్గర కూర్చొని ఆర్డర్ పెట్టుకోవడం బాగా అలవాటు అయిపోయింది. కరోనా టైం తర్వాత ఇంకా చాలా బాగా అలవాటు అయిపోయింది. దాన్ని మరి ఎట్లా కట్టడి చేయాలంటారు? ఇప్పుడు GSR 220 అనే ఇది గవర్నమెంట్ ఒకవేళ బంద్ చేస్తే ఆన్లైన్లో సేల్స్ ఉండవండి. ఆన్లైన్లో సేల్ లేకపోవడం వల్ల ప్రజలకు బాగా భద్రత ఉంటుంది, మెడిసిన్స్ కరెక్ట్గా పోతాయి, వాళ్ళ డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్లో ఎన్నో మెడిసిన్స్ నియంత్రణ లేకుండా అమ్మేస్తున్నారు. మా దగ్గరకు వస్తే ఒక ఆల్ప్రజోలం అన్న మత్తు మందు మేము డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తే మేము ఎన్నో నియంత్రణ చేసి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ జిరాక్స్ తీసుకొని ఒక ఫైల్ చేసుకొని మేము మెయింటైన్ చేస్తాం. మీరు అలా కాదు, ఆన్లైన్లో మీరు ఆల్ప్రజోలం 30 గోళీలు రాసి పెట్టేయండి, ఇచ్చేస్తారు. దానివల్ల బానిసత్వం పోతుందండి. అలవాటు పడిపోతున్నారు, మొత్తం యూత్ అంతా మత్తులో పడిపోతున్నారు. ఈ MTB కిట్స్, అబార్షన్ కిట్స్ ఇవన్నీ మేము అమ్మాలంటే ఎన్నో నియంత్రించుకొని అమ్ముకుంటాం. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉందా ఇవ్వాలా లేదా అనేది. వాళ్ళకి అలా కాదు, ప్రిస్క్రిప్షన్ ఇచ్చేస్తారు. దానివల్ల వాళ్ళకు ఆరోగ్య నష్టం జరుగుతుంది, డబ్బు నష్టం జరుగుతుంది. ఇది నియంత్రించాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నామండి. సో ప్రస్తుతం నేను పంజాగుట్టలోని ముఖేష్ మెడికల్ హాల్ దగ్గర ఉన్న. ఈ ముఖేష్ మెడికల్ హాల్లో ఎప్పుడు చూసినా దాదాపు 10ల సంఖ్యలో పేషెంట్స్ సంబంధించి అటు బంధువులు కానీ లేకపోతే డైరెక్ట్ పేషెంట్స్ కానీ మెడిసిన్స్ కోసం వస్తుంటారు. సో చూస్తున్నాం కదా పంజాగుట్టలో దాదాపు కొన్ని వందల మెడికల్ షాపులు ఉంటాయి. చిన్న చితకా మెడికల్ షాప్తో పాటు పెద్ద ఏజెన్సీలు కూడా ఇక్కడ రన్ అవుతుంటాయి. చిన్నపాటి మెడికల్ షాప్లకు కూడా ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున మెడికల్స్ సంబంధించి తీసుకుపోతుంటారు. సో రెగ్యులర్ మెడిసిన్తో పాటు చాలా వరకు దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మెడిసిన్స్ కూడా దొరుకుతాయి. సో ప్రస్తుతం నేను ఒక మెడిసిన్ ఒకతను వచ్చారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బంద్ ఉందని తెలియదు భయ్య మీకు? మాకు తెలియదండి, ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాము. ఏమైనా ఇంటిమేషన్ కూడా ఏం లేదు, అది వచ్చే బంద్ ఉంది సడన్ గా చూస్తే. ఏ మెడిసిన్ కోసం వచ్చారు? ఇది కిడ్నీ స్టోన్ లో ఒక సిరప్ కోసం వచ్చాము, పొటాషియం ఏదో ఉండేది, దానికోసం అని వచ్చాను ఇక్కడ. ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాము, సడన్ గా ఇక్కడ బంద్ ఉన్నసరికి ఇప్పుడు ఎక్కడ పోవాలో తెలుస్తలేదు. వేరే మెడికల్ షాప్ లో దొరకదా? ఎక్కువ దొరకదు, మోస్ట్లీ ఇక్కడే దొరుకుతుంది. వేరే చోట ఆర్డర్ పెట్టేస్తే 1 వీక్ టైం తీసుకుంటారు వాళ్ళు. ఇక్కడైతే అవైలబుల్ ఉంటుంది ఎప్పుడు. సడన్ గా ఇప్పుడు బంద్ అయిపోయింది. నిమ్స్ దగ్గర ఇప్పుడైతే ప్రస్తుతం ఇక్కడ నిమ్స్ దగ్గర మెడికల్ షాప్ ఓపెన్ ఉంది, మరి అక్కడ దొరుకుతుందా ఏమన్నా? అక్కడ లోపల దొరుకుతుంది, అక్కడ పోవాలి ఒకసారి అంతే. సో చాలా మంది బంద్ ఉందనేది కూడా తెలియదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో చూస్తున్నాం కదా, దీని పక్కన ఇంకొకటి అన్కూర్ అని ఉంటుంది. సో ఇవన్నీ చాలా వరకు పెద్ద మెడికల్ షాప్స్ ఇవన్నీ క్లోజ్ చేయడంతో చాలా వరకు కూడా మెడిసిన్స్ కోసం వచ్చి తిరిగి వెళ్తున్న వాళ్ళే కనబడుతున్నారు. సో మొత్తం పెద్ద ఎత్తున ఇటు పంజాగుట్టలో చాలా వరకు వందల మెడికల్ షాపులు ఉంటాయి. నిమ్స్ ఆపోజిట్ కానీ ఇటు నిమ్స్ లైన్లో కానీ చాలా పెద్ద ఎత్తున మెడికల్ షాప్స్ ఉంటాయి. సో ఇక్కడ ఓన్లీ ఇప్పుడు నిమ్స్లో ఏదైతే హాస్పిటల్కు అనుబంధంగా ఏదైతే మెడికల్ షాప్ ఉందో దాంట్లో మాత్రమే మెడిసిన్స్ దొరుకుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. కనీసం బయట ఎవరి నుండి మాకు
చెప్పడానికి కూడా ఎవరు లేరు అని చెప్పేసి పేషెంట్స్ చెప్తున్నారు. సో చాలా వరకు కొన్ని అడ్వాన్స్ ఇచ్చాము మెడిసిన్ సంబంధించి కూడా. సో అడ్వాన్స్ ఈరోజు డేట్ చెప్పారు, లేకపోతే నిన్న డేట్ చెప్పారని చెప్పేసి కూడా వాళ్ళు ఏదైతే చెప్తున్న పరిస్థితి. పేషెంట్ల బంధువులు కూడా తిరిగి వెళ్తున్న పరిస్థితి. ఈరోజు మా కమిట్మెంట్ ఇచ్చారని కొందరు చెప్తుంటే ఇక్కడికి మెడిసిన్ తీసుకున్నాం వచ్చి మెడిసిన్స్ కోసం వచ్చి బంద్ అయ్యి షట్టర్స్ క్లోజ్ చేసుకోవడంతో వెళ్ళిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. మనతో పాటు ఇంకొకరు మెడిసిన్ కోసం వచ్చారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏంటి మెడిసిన్ కోసం వచ్చారా? తెలియదా బంద్ అని ఈరోజు? అది తెలియదు, మెడిసిన్ పేరు కూడా తెలియదు నాకు. అదే ఇక్కడ దొరుకుతుందేమోనే వచ్చాను, అదేం దొరకలేదు. షాప్ బంద్ ఉందిగా, మనకైతే మనకైతే ఐడియా లేదు భయ్యా. సో చాలా వరకు చెప్తుంది ఏంటంటే బంద్ ఉన్న విషయం మాకు తెలియదు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో చాలా మంది వచ్చి చూసేసి వెళ్ళిపోతున్నారు. సో ఏదైతే మెడికల్ షాప్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆన్లైన్లో మెడిసిన్స్ కొనడం వల్ల చాలా వరకు ఎక్స్పైరీ మెడిసిన్స్ కానీ, లేకపోతే ప్రిస్క్రిప్షన్ సరిగా చూడకుండా, లేకపోతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ పేషెంట్ అనే ఒక బాండింగ్ ఉండదు ఆన్లైన్లో. సో ఆఫ్లైన్లో మాత్రం ఇదంతా ఉంటుంది. మెడికల్ షాప్ వల్ల కూడా రెగ్యులర్గా పేషెంట్స్తో రిలేషన్షిప్ ఉంటుంది. మా దగ్గర కొనుక్కుంటే ఖచ్చితంగా రిలేషన్షిప్ కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఆన్లైన్లో వారు ఎలా మెయింటైన్ చేస్తారో ఇలా సంబంధించి దానికి కూల్ ప్లేస్లో పెట్టాలి. కొన్ని మెడిసిన్స్ కూల్ వెదర్ మెయింటైన్ చేయాలి, టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. అవన్నీ ఆన్లైన్లో ఉండవు. కేవలం షాపులలో కొనుగోలు చేసే వాటికి మాత్రమే అవన్నీ ఉంటాయి. కాబట్టి డిస్కౌంట్ల కోసం ఆశపడకుండా ఏదైతే పేషెంట్లు ఖచ్చితంగా మెడికల్ షాపులలోనే కొనాలి. ఇప్పటికైనా ఆన్లైన్లో మెడిసిన్స్ అమ్మడం కూడా కేంద్ర ప్రభుత్వం దీన్ని బ్యాన్ చేయాలి. ఏదైతే కరోనా టైంలో అప్పుడున్న పరిస్థితిలో తీసుకొచ్చారు, కానీ తర్వాత కూడా అది కంటిన్యూ చేయడంతో చాలా వరకు తెలంగాణలో దాదాపు 45,000 మెడికల్ షాపులు ఉన్నాయి. సో దానికి సంబంధించి చాలామంది జీవనం కొనసాగిస్తున్నారు. సో ఇట్లే ఆన్లైన్లో డిస్కౌంట్ ఎక్కించుకుంటూ పోతే మా దందా కూడా త్వరలో బంద్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల పేషెంట్లకి ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీని మీద చొరవ తీసుకొని ఇప్పటికైనా ఆన్లైన్ సంబంధించి మెడిసిన్స్ కట్టడి చేయాలి. కంపెనీలు కూడా ఆన్లైన్లో వారికి ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తున్నాయి, దాంతోపాటు మాకు కూడా డిస్కౌంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా మెడికల్ షాప్ సంబంధించి ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్తో సురేష్, ఆర్టీవీ కోసం పంజాగుట్ట నుంచి.